హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. రాత్రి సీత వెలిగించిన దీపాలని ఆర్పేద్దామని ప్లాన్ వేసుకున్నాం, కానీ అస్సలు గదిలో నుంచి బయటికి రావడానికే కుదరలేదు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన కూడా, అవును మహా, అస్సలు కుదరలేదు, కానీ ఈ దీపాలు వెలిగే ఉన్నాయి, ఆ సీత సేవ్ అయిపోయింది, మనం ప్లాన్ అంతా ఇలా జరిగిందేంటి, సీత నిజంగానే ముందుగానే ఊహించే ఈ ప్లాన్ వేసిందా, మన మాటలు వినేసిందేమో ఆ సీత, అందుకే ఇలా చేసింది అని అర్చన అనటంతో, నిజంగానే మన మాటల్ని విని ఇలా చేసిందా, లేకపోతే ఆలోచించి అనుకొని ఇలా చేసిందా, ముందుగానే అనుకొని అని అడుగుతూ ఉంటుంది. ఏమో, ఏదైతేనే మొత్తానికి ఆ సీత సేవ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎలా గొడవలు పెట్టడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన. నేను ఇలాంటివన్నీ ఏమీ నమ్మను, ఎలాగైనా సరే వాళ్ళిద్దరికీ నేను గొడవ పెడతాను అని చెబుతూ ఉంటుంది. ఇంతలో సుమతి అక్కడికి వస్తుంది. ఇక మహాలక్ష్మితో చెబుతూ ఉంటుంది, ఈ పని సీత చెయ్యలేదు, నేను చేశాను, నేనే మీ గదుల్లో నుంచి బయటికి రాకుండా గడి పెట్టేశాను అని చెప్పడంతో మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇకప్పుడు సుమతి అంటుంది, అవును, ఈ పని నేనే చేశాను సీత గురించి అని అనటంతో, ఓహో, మీ శిష్యురాలికి మీరు సహాయం చేస్తున్నారన్నమాట అని మహా అడుగుతూ ఉంటుంది. సీత నా శిష్యురాలు కాదు, నా మేనకోడలు అని చెబుతూ ఉంటుంది సుమతి. నీకు ఈ పాటికే ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. నీకు ఈ బంధాల గురించి ఇవన్నీ నీకేం తెలుసు మహాలక్ష్మి, ఎందుకంటే రామ్ నీ సొంత కొడుకు కాదు నువ్వు, అందుకనే నీ కొడుకు కోడల్ని విడగొట్టాలని చూస్తున్నావు. ప్రీతి కూడా నీ సొంత కూతురు కాదు కాబట్టి నువ్వు తనని నీ స్వార్థానికి వాడుకున్నావు. నా కన్న పిల్లలు కాబట్టి పేగు బంధం నాకు తెలుసు, నీకేం తెలుస్తుంది వాటి విలువ, వాటి సంబంధం అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు సుమతి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, నీకు విలువలు బంధాల గురించి తెలియదు, సీత నా మేనకోడలు, నా కోడలు కాబట్టి నేను ఎప్పటికైనా సీతని రక్షిస్తూనే ఉంటాను, వాళ్ళిద్దరూ విడిపోకుండా నేను చూస్తాను. ఒక పక్కన సుమంగళి వ్రతం చేసుకుందామని ఆలోచించి ఇలాగా అమంగళమైన పనులు చేస్తున్నావు, నీకేం తెలుస్తుంది వాటి విలువ అని కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వు ఈ ఇంట్లోనే పర్మనెంట్గా సుమతిగా సెటిల్ అయిపోదామని ఆలోచిస్తున్నావా, అది ఎప్పటికీ జరగదని జైల్లో ఉన్నప్పుడే నీకు అర్థమయ్యి ఉండాలి అని అడుగుతూ ఉంటుంది. సుమతి అంటుంది, నాలాంటిది సీతకి తోడుగా లేకపోతే మీరు అసలు సీతని ఈ ఇంట్లో ప్రశాంతంగా బతకనిస్తానా, రామ్ని సీతని మీరిద్దరూ విడతీసేస్తారు కదా, మీరు నువ్వు మంచిదాని అనుకొని నా భర్తని నీకు అప్పగించాను, నా పిల్లలకి తల్లి అవసరమని చెప్పి ఆయన నిన్ను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు, అలాంటిది నువ్వు మా ఆయన్ని అలా మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, ఎప్పటికైనా సరే సుమతి అని నేనే అని చెప్పి త్వరలోనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు అర్చన అంటుంది, వామ్మో సుమతి అక్క అంటే నేను సైలెంట్ అనుకున్నాను, కానీ ఏంటి ఇంత వైలెంట్గా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంత సీన్ లేదులే అని మహా చెప్పటంతో, ఇప్పుడు ఏం చేద్దాం మహా, నిజంగానే సుమతి ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయేలాగా ఉంది, ఇంత స్ట్రాంగ్గా చెప్తుందంటే మనం ఏమీ చెయ్యలేము, మనం దీపాలు కూడా ఆరిపోలేదు, ఏమీ చెయ్యలేమా అని అడుగుతూ ఉంటుంది. అలాంటి సెంటిమెంట్లు నాకేమీ లేవు, నేను అలాంటివేమీ నమ్మను కూడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహా అంటుంది, నేను సీత మీదకి ఆల్రెడీ ఒక రాకెట్ని విసిరాను, ఎనీ టైం అది పేలొచ్చు అని చెప్పి ఆనందంగా ఉంటుంది. ఇక అక్కడ సుమతి ఆలోచిస్తూ ఉంటుంది, సీత దీపం ఆరిపోయింది, తన నమ్మకానికి ఇలా జరిగింది, పంతులు గారు జరిగినట్టు ఏమైనా కీడు జరుగుతోందా, ఏదైనా రామ్కి సీతకి మధ్య గొడవలు జరుగుతాయా అని భయపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి కారిడార్లో కూర్చొని అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో సిఐ త్రిలోక్ అక్కడికి వస్తాడు. రిజిస్టర్ ఆఫీస్లో అతన్ని తీసుకొని మరీ ఇంటికి వస్తాడు. ఇక మహా అడుగుతూ ఉంటుంది, ఏం చేశారా సిఐ గారు, నేను చెప్పిన పని ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు, ఇతనే కదా ఆ రోజు మా పూజని చెడగొట్టింది, మళ్ళీ ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేడం, మీరు చెప్పిన పనిలో అసలు ముఖ్య పాత్ర ఇతనిదే కదా, అందుకనే ఇతన్ని తీసుకువచ్చాను అని చెబుతూ ఉంటాడు.
అసలేం జరిగింది? మీరు చెప్పిన వెంటనే నేను ఎంక్వైరీ చేశాను మేడం. అసలు ఇలాగా ఎంక్వైరీలో రిజిస్టర్‌కి ఎటువంటి సంబంధము లేదు. మీ కోడలు సీతే ఇదంతా చెప్పించింది. అతనితో నిజం చెప్పరా అని చెప్పి అతన్ని కొడుతూ ఉంటాడు త్రిలోక్. ఇక అప్పుడు అతను నిజం చెప్తాడు. ఇదంతా మా ఇంట్లో అందరి ముందు నువ్వు చెప్పాలి అని చెప్పి మహాలక్ష్మి అతన్ని సీఐని లోపలికి తీసుకువెళ్ళి రామ్, సీత, జన, అర్చన అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ హాల్లోకి వస్తారు. సీత ఆ రిజిస్టర్ ఆఫీసర్ని చూసి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది మహా? ఆ రోజు పూజ నీకు నాకు జరగకుండా ఆపేసింది ఇతనే కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఏ దానికోసం వచ్చాడు అని గిరి, అర్చన అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇకప్పుడు మహా అంటుంది, నిజం చెప్పడానికే అతడు వచ్చాడు. ఇంతకీ జన, నీకు నాకు పూజ జరగకుండా చేసింది ఈ సీతే అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు. అవును, మొత్తం అంతా సీతే చేసింది. ఆ రోజు అసలు రిజిస్టర్ ఆఫీసర్ నుంచి ఎవరు ఎంక్వైరీకి రానేలేదు. ముందు రోజు సీతే ఇతనికి ఫోన్ చేసి ఇలా ఎంక్వైరీ పేరుతో ఇంటికి రమ్మని చెప్పింది. కావాలనే నా ప్లేస్లో ఈ టీచర్ని కూర్చోపెట్టి జన పక్కన వ్రతం జరిగేలాగా చేసింది. ఇదంతా సీత ప్లాన్ ప్రకారమే చేసింది అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. సీత మౌనంగా ఉండిపోతుంది, ఏమీ మాట్లాడలేక. ఇక అతను జరిగిందంతా నిజం చెప్తూ ఉంటాడు ఆఫీసర్. ఇక అప్పుడు అందరూ సీతని నిందిస్తూ ఉంటారు. జన అడుగుతాడు, ఏంటి సీత, ఎందుకు చేసావు ఇదంతా? నాకు మహాకి పూజ జరగకుండా ఉండటానికే చేసావా? మమ్మల్ని ఇద్దరిని విడదీయటానికే చేస్తున్నావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు మహా కూడా అడుగుతూ ఉంటుంది, అవును, అసలు సీతని క్షమించను, ఇదంతా కావాలనే చేసింది. ఈరోజు నన్ను నిన్ను విడగొట్టింది జన, రేపు అర్చనని గిరిని విడగొడుతుంది, తర్వాత రామ్ని కూడా వదిలేసి ఇంట్లో నుంచే అందరినీ బయటికి పంపించేస్తుంది. అంతా ఈ టీచర్ కోసం, ఆస్తి కోసమే చేస్తుంది. కాబట్టి సీతని అస్సలు క్షమించేదే లేదు. ఏంటి రామ్, ఏమీ మాట్లాడవేంటి? నీకు నా మీద ఉన్న గౌరవం ఇదేనా? నేను సుమతి మీద గౌరవంతో మీ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను, నా భుజంపై మోస్తున్నాను. కానీ ఈ టీచర్ కోసం ఈ సీత ఇంత చేస్తోంది. తను సుమతి కాదు, సుమతిని చంపిన హంతకురాలు. నేను తనకి అస్సలు విలువ ఇవ్వను. తను ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో ఇక రామ్ కోప్పడుతూ ఉంటాడు. ఏంటి సీత, నిజంగానే నువ్వే చేసావా ఇదంతా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ మౌనమే చెబుతోంది కదా అని గిరి అంటూ ఉంటాడు. అమ్మో, సీత ఇంట్లో ఉంటే ఇంట్లో అందరినీ విడగొడుతుంది. మహావదినేమో అందరినీ కలపాలి, సుమంగళి వ్రతం చేసుకోవాలి అనుకుంటే ఈ సీత అందరినీ విడగొడుతోంది. సీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని చెప్పడంతో చలపతి వెనకేసుకొస్తూ ఉంటాడు. సీత ఎవరిని విడగొట్టదు, అలాంటిది కాదు సీత, ఇది ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, కానీ ఇందులో సీత పాత్ర ఏమీ ఉండదు అని వెనకేసుకొస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చలపతిని కోప్పడుతూ ఉంటుంది. ఇక సుమతి వచ్చి జనాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు ఏమి పొరపాటు కింద చూడండి, అంతేకాని సీతది తప్పు కాదు, ఇందులో సీత తప్పేమీ లేదు. ఏదైనా శిక్ష వెయ్యాలి అంటే నాకు వేయండి, సీతని ఏమీ అనొద్దు అని చెబుతూ ఉంటుంది. ఏంటి రామ్, ఏం మాట్లాడవేంటి? సీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి అని చెబుతూ ఉంటుంది. నాకొక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి పిన్ని, నేను సీతకి ఏం చేయాలో అది చేస్తాను అని ఆవేశంగా సీత చేయి పట్టుకొని లాక్కు వెళ్తాడు గదిలోకి. ఏంటి సీత, నువ్వు ఆడుకుంటున్నావా? అసలు ఇలా చేయటం కరెక్టేనా? వాళ్ళిద్దరినీ కలపటం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది మీ అందరి దృష్టిలో తప్పు మామ, కానీ నేను చేసింది తప్పు కాదు, ఆమె సుమతి అత్తమ్మే అని చెబుతూ ఉంటుంది. కానీ రామ్ కోప్పడుతూ ఉంటాడు. ఎందుకు సీత, నువ్వు ఎవరేం చెప్పినా నమ్మట్లేదు, ఆవిడ మా అమ్మ కాదు అని చెబుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి జనాతో చెబుతుంది, రామ్ సీతని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నువ్వు ఆపద్దు అని చెబుతూ ఉంటుంది. నేను రామ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకుంటానని జనా చెబుతాడు. ఇక రామ్ సీతని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.